హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నా గార్డెన్లో ఉన్న గులాబీ మొక్క అండి, నాటు గులాబీ. ఇది కొమ్మలతో చాలా సులభంగా పెంచుకోవచ్చండి. అలాగే ఇప్పుడు కొమ్మలు కట్ చేసే టైం అండి. ఏంటంటే శీతాకాలంలో కొమ్మలు కట్ చేసి వేరే నాటుకుంటే కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు. అది ఎలాగన్నది చూపిస్తా. అలాగే కొమ్మలు కట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నది కూడా మీకు చూపిస్తున్నా ఈ వీడియోలో. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇవి కట్ చేసి నేను వారం అయిందండి. కొంచెం ఈ వీడియో తీయడానికి పండగ హడావుడి వల్ల లేట్ అయింది. ఇలా కొమ్మలు కట్ చేసేసి ఇక్కడ ఫంగిసైడ్ పౌడర్, సాఫీ ఫంగిసైడ్ పౌడర్ అని అమెజాన్లో దొరుకుతుందండి, ఆన్లైన్లో. అది అంటించాలన్నమాట. ఇక్కడ కొంచెం తడి చేసి ఆ పౌడర్కి అంటిస్తే ఇలా కొమ్మలకి ఎటువంటి మళ్ళీ కొమ్మలు ఎండిపోకుండాను, ఎండు తెగులు రాకుండాను ఉంటుందన్నమాట. మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదిగోండి పక్కన చిగురు వస్తూనే ఉందో పక్క నుంచి. వారం అయిందన్నమాట కరెక్ట్గా ఇవాళకి. అయితే ఇలా కట్ చేసేసి ఈ సాఫీ ఫంగిసైడ్ పౌడరు అద్దాలన్నమాట. అలాగే అద్దితే ఇప్పుడు మనం ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అన్నది చూపిస్తున్నానండి. ఇది ఉల్లిపాయ తొక్కలు రాత్రిపూట 1 లీటర్ వాటర్లో ఒక 3 గుప్పెళ్ళు వేసానండి. అవి నానబెట్టిన తర్వాత పొద్దున్నే ఇలా రంగులో ఉంటాయి. అంటే ఇది ఆరెంజ్ కలర్లో ఉంది డబ్బా, రెడ్ కలర్లో ఉంటుంది వాటరు. ఈ వాటరు మనం డైరెక్ట్గా మొక్కకు పోసేయచ్చు. ఇలాగా 15 రోజులకు ఒకసారి మనం పోస్తూ ఉంటే ఏదో ఒకటి. ఇప్పుడు ఈరోజు పోసాను కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ పోయాలండి. అలాగే మధ్యలో కంపోస్ట్ కూడా వేయాలి. ఎప్సమ్ సాల్ట్ కూడా పైన మొక్క మీద జల్లి మొక్క మొదట్లో పోయాలండి. అలా పోస్తూ ఉంటే కొత్త చిగుళ్ళు వచ్చి పువ్వులు కూడా మొగ్గలు బాగా వస్తాయండి. ఇది ఇప్పుడు పక్క నుంచి నాకు వేరే వచ్చాయి, మొగ్గలు వేస్తున్నాయి. మీరు కూడా నాటు గులాబీయే కాదండి, మామూలు హైబ్రిడ్ గులాబీకి కూడా ఇలా కట్ చేయొచ్చు. ఇప్పుడు కట్ చేసే టైం అన్నమాట. కట్ చేసి ఇలాగా లిక్విడ్ ఫెర్టిలైజర్సు, కంపోస్టు లేదా ఆవు పేడ కానీ ఇస్తే ఆ కట్ చేసిన కొమ్మలు ఇలాగ కోకోపెట్టు, వర్మీ కంపోస్టు, మట్టి కలిసిన పాట్లో గుచ్చితే ఇదిగోండి ఇప్పుడిప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి. అయితే ఇలాంటి మట్టి మిశ్రమంలో కలిపి నాటితే మీకు తొందరగా 15 రోజుల కల్లా ఆకులు వస్తాయి. కానీ నెల రోజుల వరకు, నెలన్నర వరకు ఈ కొమ్మలు తీసి వేరే పాతుకోకూడదండి, అలాగే ఉంచాలి, లేకపోతే వేళ్ళు రావండి. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అదే కనుక మట్టిలో నాటామనుకోండి, అచ్చంగా ఎటువంటి కంపోస్టు అవి లేకుండా ఓన్లీ మట్టిలో నాటితే వస్తాయండి. కాకపోతే 2 నెలలు పడుతుంది. మొత్తం ఇంత ఆకులు రావాలి అంటే 2 నెలలు పడుతుంది. ఇది కూడా దేశవాళీ పింక్ కలర్ గులాబీ అండి. ఇది కూడా కొమ్మ పెట్టాను, సన్నగా ఉంది, చూస్తున్నారు కదా. ఇది రావటానికి కనీసం నెలన్నర పట్టిందండి. పూర్తిగా 2 నెలలు అయిందండి ఈ మొక్క కొమ్మ పెట్టి. మీరు కూడా ఆ కోకోపెట్టు, వర్మీ కంపోస్టు మట్టిలో ఉన్న దాంట్లో పెట్టినా, లేదంటే ఉట్టి కోకోపెట్లో పెట్టినా సరే కొమ్మలు 15 రోజుల కల్లా చిగుళ్ళు వస్తాయి. వేళ్ళు బాగా రావాలంటే 1 నెల రోజులు పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి. థ్యాంక్ యూ.